ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి అని ముక్త కంఠంతో కోరుతారు. 18 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ప్రజలకు అర్థమైపోయింది. ఈ రేవంత్ రెడ్డి నియమాన్ని మళ్ళా 10 ఏళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా ఒకటి చేసేది. ఎందుకంటే అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతున్నాడు. అబద్ధాలు ఎక్కువ అంటే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, నేను కూడా ఎక్కువ తక్కువ అబద్ధాలు అంటే నేనేమన్నా మంత్రి కాకపోతున్నా అని మహేష్ కుమార్ గౌడ్ కూడా పిసిసి అధ్యక్షుడు ఇండియాలో అబద్ధాలు ఆడడంలో రేవంత్ తో పోటీ పడతాం. అరే ఒక విషయం, ఇలా కాంగ్రెస్ 18 నెలల్లో ఉద్ధరించినామని చెప్తుంది. ఏం ఉద్ధరించింది? కేసీఆర్ పెట్టు బంద్ పెట్టింది, ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టింది, బతుకమ్మ చీరలు బంద్ పెట్టింది. కేసీఆర్ ఊరూరికి ట్రాక్టర్ కొనిస్తే డీజిల్ పోయేకి పైసలు లేక ట్రాక్టర్ ను మూలం పెట్టేది. ఊర్లలో బుగ్గలు కాకపోతే బుగ్గలేక ఊర్లను అందంగా చీకటిమయం చేసింది. మీరు ఉద్ధరించింది ఏమిటి? కొత్తగా చేసింది ఏమన్నా ఉండాలా? మాటలు ఎక్కువ చేతులు తక్కువ. ఇప్పుడు రైతు బంధు చేసామని ఇండియాలో సంకల్పించుకుంటుంది. 2 సార్లు ఎక్కువ కదా. పోయిన వానకాలం రైతు బంధు ఎక్కువ, పోయిన యాసంగి రైతు బంధు ఎక్కువ. ముందు చెంపలు వేసుకొని ముక్కునే రాయి 2 పంటలు రైతు బంధు ఎక్కువట్టినాము, తప్పైంది, ఇక ఈ తాప ఇచ్చినామని ముందు ముక్కునే రాయి. 15,000 ఇస్తా 3,000 కోత పెట్టినా, 12,000 ఇచ్చినా తప్పైందని ముందు చెంపలు వేసుకో. ఇంకేదో సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని సంబరాలు చేస్తున్నప్పుడు నాకైతే అర్థమైంది. అసలు మీకు సోయుందాను రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు, ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్. 11 సార్లు దాదాపు 80,000 కోట్ల రూపాయలు రైతు దేశం కేసీఆర్. 80,000 కోట్లు వేసిండు కేసీఆర్. మీ లెక్క మేము సంబరాలు చేయలే, మీ లెక్క మేము పెద్ద దానికి ఏం చేయలేదు. ఎందుకంటే మీరు ఇయ్యక 2 సార్లు ఎక్కువ ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని, జనం ఏమన్నా యాది లేకుండా చేద్దాం, జనం మీకంటే హుషారు ఉంటారు. ఇవాళ మీరు బాగుంటారు. పోయిన వారంకాలం యాసంగి ఎకరానికి 12,000 చొప్పున ప్రతి రైతుకు 70 లక్షల మంది రైతులకు కాంగ్రెస్ పార్టీ బాగుపడ్డది. అది ముందు చెప్పులేదు. ఇవాళ పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు 18 నెలల్లో చాలా ఉద్ధరించారట. ఏమి ఉద్ధరించింది ఆయన? పోదామా? ఏ ఊరికి పోదాం? మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ చర్చకు సిద్ధమట. ఆయన నేను కాదు, మా క్రాంతి కాదు, ఏం అభ్యంతరం లేదు. ఎక్కడ కూర్చుందాము? ఎన్టీవీలో కూర్చుందామా, TV5 లో కూర్చుందామా, TV9 లో కూర్చుందామా? నీ గాంధీ భవన్ టమాటా వచ్చి వస్తా మాట్లాడదాం. పట్టి 18 నెలల్లో నువ్వేం చేసినావు? కేసీఆర్